అందరికీ నమస్కారం. నా పేరు పవిత్ర. నేను డన్మిపల్లి ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాను. అక్షరమాల ప్రకారం సామెతలు చెబుతాను. అలసు తొక్క నేల, కాలు కడగ నేల, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, ఈ రోజు ఇంటిలో రేపు మట్టిలో, పుట్టికెక్కలేని వాడు స్వర్గానికెక్కునా, ఊరికి ఉపకారి ఇంటికి అపకారి, రుణశేషం శత్రుశేషం ఉండరాదు, ఎవరో తీసిన గోతులో వాళ్ళే పడతారు, ఏరు దాటిన తర్వాత తెప్పను తగలేసినట్లు ఐకమత్యమే మహాబలం, ఒక దెబ్బకు 2 పిట్టలు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, ఔషధం కానిది అవనిలో లేదు, అంతని ద్రాక్ష పుల్లన, కలిసి ఉంటే కదదు సుఖము, గంగిగో పాలు గట్టరైనను చాలు, చచ్చునోటి పెళ్లికి వచ్చిందే కట్నం, జమ్మె ఆకుతో విస్తరి కుట్టినట్లు, డబ్బుకు లోకం దాసోహం, తల్లిని మించిన దైవము లేదు, దురాశ కాకి చేటు, నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు, బతికి చెడిన వాడితో ఉండవచ్చు కానీ చెడి బతికిన వాడితో ఉండరాదు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, యథార్థవాది లోక విరోధి, రాజు తలసుకుంటే దెబ్బలకు పోదావా, లేడికి లేచిందే పరుగు, వేగం కన్నా ప్రాణం మిన్న, శంఖంలో పోసేనే తీర్థమంట, సంతోషమే సంబలం, హనుమంతుడి ముందు పొప్పి గంతులు, క్షేమంగా వెళ్లి రాబగ్గా